నాకు అర్జెంట్ అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. హాయ్ బ్రో. హలో హలో అంకుల్, వాయిస్ వస్తుందా? అరే బాయ్, అంకుల్ ఏంది బాయ్? నువ్వు 1v4 కొడితే నేను 4 సార్లు అయినా అంకుల్ అనిపించుకుంటా, ఓకేనా? ఓకే అంకుల్, ఓకే. కొట్టాలి బ్రో, అనుకుంటూనే ఉన్నావు బ్రో. ఈజీ 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 ఈజీ, ఒక్కొక్కడిగా. లవ్లీ, ఒక నాక్. బ్రో నాకే నమ్మబుద్ధి కావట్లేదు బ్రో. అరే 4-2 నుంచి 2. చాలా జాగ్రత్తగా ఆడాలి, చాలా జాగ్రత్తగా సీరియస్గా ఆడాలి. ఒక్కొక్కరిని కొట్టాలా. బ్రో 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 మీద పడిపోతున్నారు బ్రో. మూమెంట్ అక్యురసీ ఒక్కడు మాత్రమే అయిపోయి. చాలు కదా. చలో గైస్, అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళొక కొత్త వీడియో. ఫైనల్ గా మనం అయితే ఒక స్పెషల్ కంటెంట్ చేస్తున్నాం అనమాట. అసలు ఆ కంటెంట్ ఏంటి అంటే మనం మీరు చేయబోతున్నాం ఒక గిల్ టెస్ట్ ప్రాంక్. ఈ యొక్క గిల్ టెస్ట్ ప్రాంక్ అయితే ఒక అంకుల్ మీద అనమాట. నేను చాలా గిల్ టెస్ట్ ప్రాంకులు చేసా, ఇలాంటి గిల్ టెస్ట్ ప్రాంక్ మీరు ఇంతవరకు చూడనిది. నేను ఏంటి అసలు ఆ స్ట్రీమర్ ఎవరు అని చెప్పి A to Z ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాంక్ కూడా మామూలుగా ఉంటుందో నన్ను మీకు తెలిసిందా, మనం ప్రాంక్ చేస్తే మామూలుగా ఉంటుంది. అయితే ఒక స్పెషల్ అకౌంట్ తో ప్రాంక్ చేయబోతున్నా. అసలు ఇవన్నీ కాదు, మీరు ఫస్ట్ వీడియో లాస్ట్ దాకా చూడండి. దానికంటే ముందు చాలా మంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు, కాబట్టి ఫటాఫట్ వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఓకేనా? మనం ఏం ఎంచుకున్న వీడియోకి తెలిపోదామా? సుష్మిత ఇస్తారు. ధనుష్ ప్లేస్. 2010 లో బిట్ కాయిన్ ఒక కొత్త డిజిటల్ కరెన్సీ. దాని వాల్యూ ఆల్మోస్ట్ 0. ఒక ప్రోగ్రామర్ 10,000 బిట్ కాయిన్స్ ఇచ్చి 2 పిజ్జాస్ కొన్నాడు. అప్పుడు ఆ డీల్ వాల్యూ జస్ట్ $41 మాత్రమే. ఇప్పుడు అదే 10,000 బిట్ కాయిన్స్ $100 of millions of dollars. ఇది బిట్ కాయిన్ గ్రోత్ పేపర్. ఇప్పుడు ప్రైస్ $85,000 దగ్గర ఉంది. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ దీని ఒక పెద్ద ఆపర్చునిటీగా చూస్తున్నారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రిలయబుల్ బ్రోకర్ ని సెలెక్ట్ చేయడం. నా సజెషన్ పాకెట్ బ్రోకర్. ఇక్కడ 130+ అసెట్స్ అవైలబుల్. కరెన్సీ పేర్స్, ఇండిసెస్, స్టాక్స్, క్రిప్టో కరెన్సీస్, బీటీసీ, ఈటీఎఫ్ కూడా అవైలబుల్ ఉంది. మరియు ఎర్లీగా బీటీసీ ఈటీఎఫ్ ట్రేడింగ్ ఆఫర్ చేసిన ప్లాట్ఫామ్స్ లో ఇది కూడా ఒకటి. అసెట్స్ మీద అప్ టు 92% దాకా రిటర్న్స్ పొందొచ్చు. అన్ని అసెట్స్ 24/7 అవైలబుల్ ఉంటుంది, ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చాలా సూపర్ ఫాస్ట్. జీమెయిల్, గూగుల్ అకౌంట్, అసలు ఏదైనా సరే జస్ట్ కొన్ని క్లిక్స్ తో మీరు అయితే రిజిస్టర్ అయిపోవచ్చు. మీకోసం స్పెషల్ గిఫ్ట్ ఉంది. మీరు సైన్ అప్ అవుతున్నప్పుడు నా ప్రమో కోడ్ అయినా ఫస్ట్ డిపాజిట్ మీద మీకైతే బోనస్ వస్తుంది. ప్లాట్ఫామ్ లో రెఫరల్ ప్రోగ్రామ్ అంటే పాకెట్ ఫ్రెండ్ కూడా ఉంది. ఒకవేళ మీ ఫ్రెండ్ కనుక $50 డిపాజిట్ చేస్తే మీకు $10 అయితే బోనస్ కింద పడుతుంది. వాళ్ళకి కూడా $50 బోనస్ గా వెళ్తుంది. రెఫరల్ ఎంకరేజ్ చేసి షేర్ చేయండి, ఈజీగా రివార్డ్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ అయితే చాలా సింపుల్. బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఈ వాలెట్స్, క్రిప్టో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 0% విత్డ్రాల్ ఫీజ్, అలాగే 24/7 సపోర్ట్ కూడా ఉంటుంది. టైం వేస్ట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి DHPL100 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, మీకు బాగా దీని గురించి తెలుసుంటే మాత్రమే ట్రై చేయండి. నేను ఏదో చెప్తున్నా అని చెప్పి అస్సలు ట్రై చేయకండి. ప్రాంక్ ఓకే, కానీ నేను ఏ ఐడి నుంచి ప్రాంక్ చేస్తానంటే ఇదే ఆ ఒక ఐడి. ఇక్కడ రాయిస్తారు అని చెప్పి పేరు కొట్టిన అకౌంట్ అయితే చూడడానికి జెన్యూన్ లాగా ఉంది. ఎందుకంటే 58 లెవెల్ ఉంది, లైక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. తర్వాత ఇక్కడ హెడ్ షాట్ రేట్ చూసుకుంటే అబ్బా 97% హెడ్ షాట్ రేట్. కానీ అకౌంట్ రెడీ. ఇప్పుడు మనం ఏ అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తామో ఆ అకౌంట్ చూపిస్తా. ఇదే ఆ అకౌంట్ అనమాట. నేనైతే గూగుల్ అకౌంట్ కూడా రాయిస్తారు అని చెప్పి పేరు పెట్టేసిన. తర్వాత ఈ యొక్క డీప్ ఏదవుతుందో దాన్ని కూడా మార్చేసిన. ఇట్స్ ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఫాస్ట్ గా ఒక గిల్ టెస్ట్ ప్రాంక్ చేద్దాం. కానీ ఇప్పుడు ఏ క్రియేటర్ మీద గిల్ టెస్ట్ ప్రాంక్ చేస్తామో అదే చాలా ఇంపార్టెంట్. నేను యూట్యూబ్ లో నార్మల్ గా ఫ్రీ ఫైర్ లైవ్ ఇన్ తెలుగు అనుకుంటున్నప్పుడు చాలా మంది స్ట్రీమర్స్ వచ్చారనమాట. కానీ ఈ ఒక స్ట్రీమర్ చూసినప్పుడు నేనైతే ఆగిపోయినా, ఖచ్చితంగా మనం కంటెంట్ చేయాలని చెప్పి. ఆ క్రియేటర్ పేరే హరి గేమింగ్. ఈ బ్రోనే గైస్, ఇక్కడ చూసుకుంటే హరి గేమింగ్ అనమాట ఈ యొక్క బ్రో స్ట్రీమర్ పేరు. చూడడానికి నాకైతే అంకుల్ లాగే అనిపించింది అనమాట, కాబట్టి నేనైతే అంకుల్ అని చెప్తున్నా. నాకు అర్జెంట్ అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. బట్ ఇట్స్ ఓకే, బ్రో పని అయితే మనైతే ప్రాంక్ చేయబోతున్నాం. ఇక్కడ అంకుల్ చూసుకుంటే అంకుల్ అయితే స్పెక్ట్ చేసుకొని అయితే గేమ్ అయితే ఆడుతున్నారు. కానీ ఇక్కడ బ్రోకి అయితే నియర్లీ 50K దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. నేను ఇప్పుడు గిల్ టెస్ట్ ప్రాంక్ చేయబోతున్నా. వాచింగ్ కూడా ఎంత ఉందంటే 10 వాచింగ్ ఏమైనా నడుస్తుంది. ఇప్పుడు నేనైతే మెసేజ్ పెడతా. అదే మెసేజ్ అంటే $200 సూపర్ చాట్, రాయిస్టర్ అని పేరుంది. అంకుల్ నాకు 4 years ఎక్స్పీరియన్స్, పీసీలో 1 vs 4 గిల్ టెస్ట్ ఆడాలి, ఇది నా యుఐడి అని చెప్పి ఐడి పెట్టినా, తీసుకుంటారా అని చెప్పి అయితే మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. పర్ఫెక్ట్ మెసేజ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అయితే ఇప్పుడైతే సూపర్ చాట్ చేసి పంపిస్తా. అంకుల్ రియాక్షన్ చూద్దాం. ఫైనల్లీ సూపర్ చాట్ అయితే చేసేసా. ఇప్పుడు అంకుల్ ఒక రియాక్షన్ చూద్దాం.
రైట్ స్టార్ 200 రూపీస్ సూపర్ చాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకుల్ నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ పీసీ లో 1v4 గిల్డ్ కు తీసుకుంటారా? బ్రో ఏంది బ్రో రియాక్షన్ బా, డబ్బులు పే చేసినాం 200. మరీ దారుణంగా అంకుల్ ఏంది బ్రో? అయ్యో ఫీల్ ఏంటున్నారు అంకు, అయ్యో నాకు తెలియదు బా. సరే బాయ్ ఐడి కూడా చూడండి ఒకసారి. ఎవరు గేమ్ ప్లే చూడండి బ్రో, గేమ్ ప్లే. గైస్ నేను కూడా అయితే ఇంట్రెస్ట్ గా ఉన్నా ఈ ఐడి కొట్టడానికి. అండ్ ఐడి వచ్చేసి గైస్ ప్రాంక్ అయితే మామూలుగా ఉండదు, 1v4 గేమ్ ప్లే. ఓకే రైట్ స్టార్ ఓకే రిక్వెస్ట్ అయితే పెట్టేసాను బ్రో. రైట్ స్టార్ ద హెడ్ సార్ అనుకుంటా బ్రదర్ అయితే. గేమ్ ప్లేలో డోప్ చూడు, చాలా సింపుల్. నీకు ఇప్పుడు నేను ఒక అకౌంట్ ఇస్తా, రాయ్ స్టార్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంటుంది. ఒక క్రియేటర్ నీకు ఇన్వైట్ చేశాడు, హరి గేమింగ్ అని ఉంటుంది. నువ్వు ఇన్వైట్ చేసి నువ్వు వెళ్ళి మాట్లాడి ఇట్లా నేను 1v4 ఆడతాను, గిల్టర్స్ ఆడతాను మీ దాంతో అది ఇది అని చెప్పి. ఆయన ఆల్రెడీ సూపర్ చాట్ చేసినాడు కాబట్టి ఆయన అడుగుతాడు అంకుల్ ఎందుకు పిలుస్తున్నాను, ఎందుకంటే నేను సూపర్ చాట్ అంకుల్ అని మెన్షన్ చేసిన. ఓకేనా? ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. కాబట్టి నువ్వు అంత మాట్లాడు, నార్మల్ గా మాట్లాడు, సింపుల్. 1v4 ఆడుతున్నావు, నువ్వు నమ్మించాలి అంతే, అకౌంట్ లో నువ్వే ఆడుతున్నావు అన్నట్టు. నువ్వు జస్ట్ రూమ్ దాకా తీసుకెళ్చాలు, ఇంకా నేను చూసుకుంటా. ఓకేనా? హలో అంకుల్, ఇట్లా గ్రేటెస్ట్ 1v4 అంకుల్ గిల్టర్స్ 1v4 ఆడుతాను అది ఇది అంటాడు. నువ్వు కాస్త జోక్లే సరేనా? సింపుల్ గా. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆ స్ట్రీమర్ అయితే మనకైతే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, హరి గేమింగ్ అని చెప్పి. రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. బ్రో రిక్వెస్ట్ అయితే నా దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు బ్రో అయితే ఇన్వైట్ చేస్తాడు, కానీ నేనేం చేస్తా అంటే నా గిల్డ్మేట్ లో ఒక పర్సన్ డోప్ అని చెప్పి అతనికి ఈ అకౌంట్ ఇచ్చి నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పినా అనమాట. అతను ఏం మాట్లాడతాడో ఏంటో మీరే చూడండి. హాయ్ బ్రో. హలో అంకుల్, వాయిస్ వస్తుందా? అరే బాయ్ అంకుల్ ఏంది బాయ్? చెప్పు బాయ్ ఏమాడదు చెప్పు. 1v4 ఆడతా బ్రో. ఓకే 1v4 రియాక్షన్స్ గిల్ రేల్సా? గిల్డ్ రేస్ ఆడతా. ఇప్పుడు వరకు అయితే చాలా మంది వచ్చారు, చాలా మంది అయితే కొట్టలేకపోయారు. మరి కొట్టగలవా? అయిపోతే అంకుల్, ఈజీ కొట్టేసి అంకుల్. రే భయ్యా ఒకటికి 10 సార్లు అంకుల్ అనకు, మళ్ళీ అందరూ అలాగే అంటారు. అంకుల్ అంటే అంకుల్ అని అంటారు. నువ్వు 1v4 కొడితే నేను 4 సార్లు అయినా అంకుల్ అనిపించుకుంటా. ఓకేనా? ఓకే అంకుల్, ఓకే. అంకుల్ అంటున్నావు కదా, నువ్వు 1v4 కొట్టి గిల్లోకి వస్తే నీతో అనిపించేసుకుంటా అంకుల్ అని. ఓకేనా? నేనైతే రూమ్ క్రియేట్ చేస్తా, అప్పుడు దాకా ఆగు. ఓకేనా? కొంచెం ఆపుకో. గైస్ అందరూ రెడీ ఉన్నారా? ఇప్పుడైతే మనం రూమ్ ఐడి అయితే పాస్వర్డ్ అయితే 2 కూడా ఇచ్చేద్దాం. గెట్ రెడీ గైస్. రూమ్ ఐడి అయితే చాట్ లో పెట్టేస్తున్నాను అండ్ పాస్వర్డ్ అయితే చెప్తాను. ఓకే పాస్వర్డ్ వచ్చేసి మన యూనిక్ పాస్వర్డ్ తెలిసిందే కదా, 00 ఫాస్ట్ గా రావాలి. ఇది నన్ను అయితే అంకుల్ అని పిలిచాడు బాయ్. చెక్ చేయండి అంతే, ఎక్కడా కూడా తగ్గొద్దు. 1v4 గిల్డ్ రేస్ అన్నాడు కానీ చాలా దారుణంగా మాట్లాడాడు బాయ్. నాకైతే కొంచెం ఇదిగా అనిపించింది. నేనైతే రూమ్ స్టార్ట్ చేసేస్తున్నా. గెట్ రెడీ. అంకులా చెక్కుతారు చూడు బ్రో. బ్రో నేను ఉన్నా బ్రో, వెయిట్ చేస్తున్నా. పాస్వర్డ్ ఇచ్చేసిండు, ఆపరెంట్ లో జాయిన్ అయిపోయారు. అసలు ఏంది ఒక్క సెకండ్ బ్రో ఆగనే లేదు. ఆయన చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. దవదవ అంతే వచ్చిండు, దవదవ స్టార్ట్ చేసిండు అంతే. ఇంకా ఎలాన్ గైస్ కొట్టండి గైస్, తక్కువ కొట్టండి గైస్, మార్చేయండి గైస్ అంటాడు. అదంతా తీసేయండి. గేమ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా బ్రో అయితే నా లెవెల్ ఆడడం ఇంత ముందైతే ఎప్పుడు చూడలేదు నేను. చూద్దాం ఎలా ఆడతాడు చూద్దాం. గేమ్ లో చూసి జడ్జ్ చేద్దాం. అప్పుడే ఎందుకు కంగారు పడకూడదు మనం కూడా. చూడరా ఓడి అమ్మ వెంటనే ఓడొచ్చిండు. అంత పాది గట్టి వచ్చినవరా ఆయన. ఊడి అమ్మ బయట పట్టదు బ్రో. యాడ పడితే ఆడ కొడుతున్నాడు బ్రో ఇల్లు. వాల్ మూమెంట్ అయితే వేరే లెవెల్ వేస్తున్నాడు చూద్దాం. రే ఏందిరా ఇది? కిందకి వెళ్ళిపోను. ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? అమ్మ అందరు కింద చూపించారు ఎందుకంటే. అరే నాకు హ్యాపీ బర్త్డే. ఇప్పుడు కరెక్ట్ అవ్వలేదు కదా బాయ్, ఏంటి బ్రో అలా ఆడుతున్నాడు? మెడికెట్ లూజ్ చేయాలా, కానీ వీళ్ళు అక్కడ ఉన్నారు పైన చూడు. ఓకే 1 2 3 కింద దూకు. అరే పర్లేదురా. అది చలో. ఏంటి దుమ్ము లేపేశాడు గాయస్. నిజం చెప్తున్నా కదా, వేరే లెవెల్ ఆడాడు. లాస్ట్ లోకి వచ్చిన తర్వాత మొత్తాన్ని మడత పెట్టి పక్కన పెట్టాడు. బ్రో అయిపోయింది అనుకున్నా గైస్. ఫస్ట్ రౌండ్ అయితే లిటరల్ అయిపోయింది అనుకున్నా నేనైతే. కామెంట్ సెక్షన్ లో ఓపీ అని కామెంట్ చేయండి. అమ్మో మాయా వాళ్ళకి కాదు బ్రో. యూఎంపీ కాస్త మంచిగా సపోర్ట్ చేస్తా ఉంది. అన్నా 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 బ్రో మీదకి ఎట్లా చూస్తున్నారు బ్రో సబ్స్క్రైబర్లు అంతా. ఏం చేద్దాం? దింపుతున్నారు ఆపోజిట్. మీరు కూడా దొరికింది అన్న. రా అన్న రా అన్న రా అన్న రా అన్న రా అన్న నీకోసమే అన్న. ఓ మై గాడ్ లవ్లీ షాట్ అప్ప. రోజు రంగులో కొట్టాడు బై. ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఎక్కువసేపు ఉంటాయి. రిస్క్ ఎక్కువ. హ్యాపీ బర్త్డే. నాకు టెన్షన్ వస్తుంది. ఓ మై గాడ్ అస్సలకి వేరే లెవెల్ బై. ఎలా బై ఇది ఎలా బై ఎలా కొట్టింది బై ఇది? అమ్మో ఇద్దరు ఏం కన్నుంది. ఓ బో ఏమంటే వచ్చాను రిస్క్ అవసరం అద్దను. పర్లేదను
రిస్క్ లేని లైఫ్ లో ఏం మిగలదు. అమాంతను నీ వల్ల అవుతుంది. వద్దురా వద్దురా అని అరే ఒక్కడి బ్రో, ఒకే ఒక్కడు. నాకెందుకు ఆ దోలు ఎందుకు, ఎందుకు ఆ దోలు ఎందుకు? మ్యాక్స్ టు మ్యాక్స్ మంచిగా ఆడతా. వీడియోని మీరు సెంటర్ లో చూస్తున్నారు, అయినా కానీ ఖచ్చితంగా రే మావాడు గెలుస్తాడ్రా అని మీకు నమ్మకం ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఒకటి అది పడింది బ్రో, పడింది బ్రో, పడింది బ్రో. ఏంది బాయ్ అది? ఈ క్లిప్స్ తగలయ్యా. హ్యాపీ బర్త్డే. తీ నువ్వు డెసర్ట్ కల్తీ మీరు అట్లే డెసర్ట్ కల్తీ. నువ్వు డెసర్ట్ కల్తీ. నువ్వు ఏమన్నా చెప్పింది ఏమి? ఇంకా చెప్పేది ఏం లేదు. మాటలు లేవు బ్రో, మాటలు లేవు బ్రో. నిజం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బ్రో గిల్లోకి అయితే. గైస్ స్కోర్ అయితే 2-1. నాకైతే గిల్లుకైతే మంచి ప్లేయర్ దొరికింటాయి. సూపర్ గేమ్ ప్లే, సూపర్ గేమ్ ప్లే. ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా ఆడుతున్నాడో తెలుసా? అదేదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లేకపోతే కూల్ గా ఆడుతున్నాడు బ్రో. నాకు అసలు కాసేపు టెన్షన్ వచ్చేసింది అనమాట. మామూలు టెన్షన్ రాలేదు, ఎందుకంటే విడికిట్లేమో అసలు దారుణం. జోన్ లో ఇరికిస్తున్నాడు అక్కడ. జోన్ ఇరుక్కుంటున్నాడు. నేనేం చేయాలడా? మామూలుగా కాదు, సైక్. నేనైతే షార్ట్ గన్ దిగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ రిస్క్ మావా. ఈ రౌండ్ ఎందుకు పోతుంది అనిపిస్తుంది. తను కమాన్ ఇవాళ అవుతుంది. వాల్ మూమెంట్ మాత్రం చాలా బాగుంది. లవ్లీ. డ్యామేజ్ తక్కువ పనులో డ్యామేజ్. బాబోయ్ ఏం గేమ్ ప్లేయర్ నాయనా. నైస్ బాల్, నైస్ బాల్. బై అసలే. ఓ మై గాడ్, బాబోయ్ ఏం గేమ్ ప్లేయర్ నాయనా. ఒక్కొక్కడు వరుస పెట్టి మడత పెట్టేస్తాను బై, వరుస పెట్టి మడత పెడతాను బై. తను నీది కూడా హెచ్పీ లేదు, చూసుకో. వీడే డ్యామేజ్. లవ్లీ. ఎంత క్లోజ్ మావా. నేను ఎంత క్యాలిక్యులేషన్ తో ఆడినా అంటే వాడికి డ్యామేజ్ ఉంది, వాడినే కొట్టాలి కరెక్ట్ గా. ఇద్దరు నేను కనుక అక్కడ వాల్ వేసుకొని తప్పించుకొని ఉంటే 100% రౌండ్ గెలిచేటోను మావా. తెలుసా ఎంత కష్టపడి గేమ్ ప్లే ఉండి ఓడిపోతే బాగోదు. నాకు మేనేజింగ్ స్కిల్స్ ఉంది, అక్యురసీ ఉంది. ఒకే ఒక ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఆ మౌస్ కజర్ ఒకటి తగులుకుంటుంది నాకు. బట్ పర్లే. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆగడు. వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. అరే అది హ్యాపీ బర్త్డే. అబ్బా బ్రో, బ్రో ఇంత లాంగ్ రేంజ్ లో కూడా హెడ్. బ్రో ఏంటి బ్రో ఇది? ఇది ఎక్కడ? ఓ బాయ్ సాబ్ అసలు ఏంటి బ్రో ఇది? బాయ్ నేను అంతే. ఇది రాయిస్టర్ అని పేరు పెట్టుకున్నాను అనుకున్నారా? ఏమో నాకు అర్థం కావట్లేదు. షాక్ షేక్ అన్ని అయిపోయి ఉంటుంది. ఆయన రియాక్షన్ చూడాలని నేను వెయిటింగ్. తెలుసా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నేను వెయిటింగ్. అసలు ఇది గేమ్ ప్లే కాదు బ్రో, గాడ్ ఆఫ్ గేమ్ ప్లే బ్రో. ఏంటి బ్రో ఇది? నిజం చెప్తున్నాను కదా, నాకు మైండ్ దొబ్బుతుంది. రివెంజ్ ఇచ్చి పడేసింది అంతే బై. ఇలాంటి వాడు గిల్లుకు ఒక్కడు చాలు బై. మామూలు కాదు లాంగ్ నిండే అయిపోయింది. రప్ప ఓపెన్ చాట్. మీరు ఓపెన్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు కామెంట్ చేస్తారో లేదో తెలియదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసే కామెంట్స్ వచ్చేసరికి 5000 కామెంట్లు. ఒకవేళ నిజంగానే మీకు నా గేమ్ ప్లే నచ్చుంటే 5000 కామెంట్లు వస్తుంది అనుకుంటున్నా. సో చలో 5000 కామెంట్లు వస్తుందా రాదా? చుట్పెక్కర్రా రే. 4 years నుంచి చుట్పెక్కరే ఆడుతున్నా. అసలు ఎలా బ్రో ఇంత దారుణంగా కొడతారు బ్రో? మామూలు కొట్టట్లేదయ్యా, చాలా దారుణంగా కొడతాను బ్రో, చాలానే దారుణంగా కొడతాను బ్రో. దింపుతున్నారు మళ్ళీ వచ్చేసి దింపేస్తున్నారు బ్రో. దింపకండి బ్రో, పర్ఫెక్ట్ ఆడండి బ్రో. అన్న నువ్వు షార్ట్ గన్ పెట్టుకున్నావు. వద్దన్నా నీతో సావాసాలు వద్దు నాకు ఈరోజు. నువ్వు రేపు రా అన్నా. రావాలన్నా.
ఓపీ గేమ్ లో బ్రో హ్యాష్ ట్యాగ్ ఇన్ ద చాట్ బ్రో హ్యాష్ ట్యాగ్ ఇన్ ద చాట్ రైస్ స్టార్ హ్యాష్ బుర్రపాడు రివెంజ్ ఇచ్చి పడేసే భయ్ కేర్లెస్ చేయకు బయటికి రా బయటికి రా నువ్వు బయటికి రావాలా లవ్లీ షాట్ అబ్బా ఎక్కడ దాచారా నాయన ఇంతకాలం ఈ ప్లేయర్ ని ఎక్కడ దాచారా బాబు వచ్చేయండి ఎలాంటి ప్లేయర్స్ ఎక్కడ ఉన్నా కానీ వచ్చేయండి పర్లేదు మావా సబ్స్క్రైబర్స్ కాస్త ఈజీగానే ఉన్నారు నేను అమ్మ తోడు ప్రామిస్ చెప్తున్నా మన స్ట్రీమ్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే ఎట్లా చితగొడతారంటే అది నేనని తెలుస్తాయి ఓ మై గాడ్ గిల్డ్కే లెజెండ్ అవుతాడు బ్రో వస్తే మాత్రం ప్యారల్ లెవెల్ గేమ్ ప్లే చూద్దాం లాస్ట్ రౌండ్ వాళ్ళకి రౌండ్ ఇంకా ఇవ్వకూడదు బ్రో ఈ గేమ్ ప్లే చూసిన తర్వాత మైండ్ దుబ్బేస్తున్నాయా ఇక్కడ బిందాస్ గేస్ గిల్ టెస్ట్ అందుకే నాకు ఇష్టం తెలుసా ఫేక్ అకౌంట్ అసలు నేనని తెలీదు మన రియల్ గేమ్ లో చూపించొచ్చు అనమాట వీళ్ళ దగ్గర ఓకే వీళ్ళు ప్లాన్ చేశారు అడ్డంగా ప్లాన్ చేశారు తెలుసన్నా నువ్వు తెలుసన్నా పగిలిపోయింది దగ్గరికి వచ్చి మరీ కొట్టించుకుంటున్నాడు కొట్టాలి బ్రో అనుకుంటూనే ఉన్నావు బ్రో ఈజీ ఒక్కొక్కడుగా లవ్లీ ఒక నాక్ బ్రో నాకే నమ్మబుద్ధి కావట్లేదు బ్రో 4-2 నుంచి 2 చాలా జాగ్రత్తగా ఆడాలి చాలా జాగ్రత్తగా సీరియస్ గా ఆడాలి ఒక్కొక్కరిని కొట్టాలా బ్రో మీద పడిపోతున్నారు బ్రో మూమెంట్ ఒక్కడు మాత్రమే అయిపోయి చాలు కదా ఓపీ గేమ్ బ్రో ఇన్ని రోజుల్లో ఒక్కడ ఆడలేదు బ్రో ఎక్కడంటే అక్కడ ఆడలే ఫర్ యుఎంపీకి వందనాలు 5-4 జస్ట్ మిస్ అదే మెడికిట్ లేదు హెచ్పి లేదు ఓకేనా మనమైతే మ్యాచ్ అయితే గెలిచాం అందరు లెట్స్ గో నేను మళ్ళీ చెప్తున్నా కామెంట్ సెక్షన్ అంతా అల్లాడిపోవాలి రచ్చ అయిపోవాలన్నమాట 5,000 కామెంట్లు ఓపీనో బీపీనో ఏం పడితే కామెంట్ చేయండి కానీ నేనైతే నా 100% ఇచ్చి ఆడినా చాలా మజా వచ్చింది నాకైతే గేమ్ అయితే ఓకేనా ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి నేను సో లెట్స్ గో గ్రూప్ కి వెళ్తా మాట్లాడతా ఆయన ఎలా మాట్లాడతాడో చూద్దాం 25 కిల్లులు మావా 25 kills 8,000 డ్యామేజ్ మామూలు కాదు మావా సైక్ అసలు మెంటల్ అనమాట 25 కిల్లు 2,000 years later. వచ్చే బ్రో గిల్లోకి వచ్చాయి ఒకసారి కాదు నీతో 10 సార్లు నేను అనిపించుకుంటా బ్రో వాయిస్ వస్తుందా నేనే మాట్లాడట్లేదు నేను మాట్లాడితే తెలిసిపోతున్నారే ఎట్లా బ్రో నిజంగా చెప్తున్నా నీ గేమ్ ప్లేకి నేనైతే ఫిదా అయిపోయాను బ్రో నిజం చెప్తున్నా ఈ లెవెల్ గేమ్ ప్లే ఇంతవరకు ఒక్కడ ఆడలేదు బ్రో నా లెవెల్ లోకి వచ్చి ఫస్ట్ టైం బ్రో నిజం చెప్తున్నా ఈ లెవెల్ గేమ్ లో ఉంటే చాలు బ్రో గిల్లోకి వచ్చే బ్రో అనండి బ్రో అంకిల్ అనండి బ్రో ఒకసారి మనం మాట్లాడవా చెప్పండి బ్రో బ్రో ఇందాక ఒకలా ఉన్న వాయిస్ నేనే బ్రో నాకు కోల్డ్ అయిందా సేమ్ బ్రో నాకు కూడా అయింది కానీ నాది ఇంత మారలేదు బ్రో నీది మారింది చెప్పండి కాదు బ్రో బాయ్ ఎవరన్నా ఫ్రాంకా గిల్ అయిపోయాను బ్రో మీ వాయిస్ ఎక్కడ విన్నాను బ్రో నేను దగ్గరగా ధనుష్ బ్రో దానా ఉంది వాయిస్ మీద వచ్చాం లేదు బ్రో అందరు అట్లే అంటారు నా వాయిస్ ధనుష్ బ్రో వాయిస్ లాగే ఉంటదని అంతేగాని ఫ్రాంక్ ఏం కాదుగా మాట్లాడుతుంటే ఎక్కడో కొడుతుంది బాయ్ నాకు గిల్లు కూడా ఎగ్జిట్ అయ్యారు కదా ఓకే ఇన్వైట్ చేయండి బ్రో గిల్లుకి వస్తా బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో మీకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో బ్రో చాలా బాగా రియాక్షన్ ఇస్తారు బ్రో మీరు ఏదోనే బ్రో కొంచెం ప్రస్తుతానికి నీ గిల్లుకి వచ్చి లెజెండ్ అవుదాం అనుకుంటున్నా బ్రో బాయ్ నాకు ఎక్కడో కొడుతుంది బాయ్ అయ్యో బ్రో చెప్పు బ్రో నేనే బ్రో చెప్పు బ్రో అయ్యా భయ్యా ఎంత పని చేసావు భయ్యా నేను కావాలని మెల్లగా మాట్లాడుతున్నా బ్రో గొంతును పేసేస్తాను మెల్లగా మాట్లాడుతా అంటే బాయ్ నేను అనుకున్నా ఈ గేమ్ ప్లే చూసినప్పుడే నాకు డౌట్ రావాల్సింది నేను ఇంకా అయ్యారే పల్లె బ్రో ఓకే చలో బ్రో స్ట్రీమ్ లో ఇట్లా వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేసినందుకు సారీ బట్ నేను గిల్టెస్ట్ ప్రాంక్ చేస్తున్నాను నార్మల్ గా ఓకే బాయ్ నిజంగా బాయ్ నేనైతే నిజంగా మంచి ప్లేయర్ దొరికారు అనుకున్నాను చలో ఇన్వైట్ చేయ బ్రో నేను అకౌంట్ లో ఆడుతూ ఉంటా బ్రో ఇన్వైట్ చేయి ఊరుకో బ్రో మరీ కామెడీ చేస్తాను అంత పెద్ద యూట్యూబర్ నా దాంట్లోకి వచ్చి ఈ అకౌంట్ లో ఆడతాను మరీ బాయ్ అట్లే బ్రో ఎక్స్పెక్ట్ చేయలేదు బాయ్ నిజంగా నిజం బ్రో ఎందుకంటే నా లైవ్ లో ఇప్పటికి
చెప్పి చాలా మంది ఆడారు కానీ ఎవరు కూడా ఈ విధంగా ఆడలా, ఇంత బాగా కొట్లా. అసలు ఈ స్టేజ్ దాకా రాలేదు బ్రో, మినిమం 1 or 2 rounds అంతే. అలవాటు అవుతారు బ్రో, నేర్చుకుంటారు బ్రో జనాలు, ఏం కాదు కానీ. అరే థ్యాంక్ యూ బ్రో, సారీ బ్రో ఓకేనా డిస్టర్బ్ చేసి ఉంటే ఇట్లా ప్రాంక్ చేసి. సరే బాయ్, సారీ బాయ్, సరే బాయ్. అరే అరే ఇట్స్ ఓకే బ్రో, సారీ బ్రో. సారీ బాయ్. నేను కూడా సారీ బ్రో, అంకుల్ అందుకు సరేనా, ఏమనుకోకు. ఓకే నో ప్రాబ్లం. ఓకే బ్రో, సరే బ్రో అయితే లైవ్ కంటిన్యూ చేసుకోండి. గైస్ అమ్మతోటి చెప్తున్నా, బైక్ షాక్ లో ఉన్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఓకే పర్లేదు, నార్మల్ రియాక్షన్ గానే ఉంది, బట్ ఇట్స్ ఓకే. మనమైతే ప్రాంక్ చేసాం, సారీ కూడా చెప్పలేదు ఎందుకంటే మనం లైవ్ ఇంటరప్ట్ చేసాం కాబట్టి నేనైతే వెళ్ళి సారీ కూడా చెప్పాం. బట్ బ్రో నాకైతే చాలా మజా వచ్చింది గేమ్ ఆడి. ఓకేనా, సో లెట్స్ గో గైస్. ఫైనల్ గా మనం అయితే ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎస్ అని చెప్పి. నేనైతే మరిన్ని కంటెంట్స్ తెస్తా. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వాళ్ళని ఛానల్ అయితే టపా టప్ అని చెప్పి సబ్స్క్రైబ్ కొట్టండి.